Hello students and my dear parents, welcome back to our channel తెలంగాణ గురుకుల స్కూల్స్ 2026-2027 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు దాదాపుగా రేపు అనగా 22 ఫిబ్రవరి డేట్ నాడు మనకు నిర్వహించబోతా ఉన్నారు. ఓకే, ఈ యొక్క ఎగ్జామ్ గాను ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామినేషన్ టిప్స్ కావచ్చు, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క వీడియో తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వలేరో వారు ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై కావడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, ఈ యొక్క వీడియో అనమాట ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్ చూడండి. మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి మీకు స్టూడెంట్స్ కి సీటు వచ్చి స్కూల్ కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇంకా టాపిక్ లోకి వచ్చినట్లయితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, మెయిన్ టాపిక్ లోకి మనం వచ్చినట్లయితే దాదాపు మనకు రేపు ఎగ్జామినేషన్ నిర్వహించబోతా ఉన్నారు కాబట్టి ముందు నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి దాదాపు ప్రతి ఒక్క విద్యార్థిగా అనమాట వెంటనే మీకు సంబంధించిన ఆల్ టికెట్స్ ఓకే లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ లో ప్రింట్ అవుట్ తీయించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 3 ఆల్ టికెట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ లో మీకు సంబంధించిన ఆల్ టికెట్ లోనే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఏ స్కూల్లో మీకు సెంటర్ వచ్చింది, టైమింగ్స్ ఏంటి, డేట్ ఏంటి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ మనకు 10 గంటలకు ఉంటే మీరు గంటన్నర ముందు మీరు అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది అందరూ కూడా 9 కల్లా ఓకే 8:45 ఆ టైం మీరు అందరూ ఎగ్జామినేషన్ హాల్కి అయితే సెంటర్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ అనమాట. నెంబర్ 2 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి దాదాపు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఓకే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు అందరూ కూడా ఐడి ప్రూఫ్స్ అనమాట, అంటే ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు అందరూ కూడా మీకు సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు క్యారీ చేయాలి. ఓకే, అదేవిధంగా దీంతో పాటు మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా, ఇవి కూడా 2 ఫోటోస్ 3 ఫోటోస్ మీరు అందరూ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ 3 అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీకు సంబంధించిన ఎగ్జామ్ మీరు వచ్చేసి బ్లూ పెన్, బ్లాక్ పెన్, పెన్సిల్ ఈ యొక్క 3 ఉపయోగించి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ లోనే 4th ఇన్స్ట్రక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి తీసుకువెళ్ళొద్దు. ఓకే, ఏమేమి తీసుకువెళ్ళొద్దు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాము. ముందుగా అనమాట ఎగ్జామినేషన్ హాల్కి మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ వాచ్ కానీ ఎటువంటి వాచ్ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకువెళ్ళొద్దు. అదేవిధంగా క్యాలిక్యులేటర్స్ కావచ్చు, ఓకే ఎటువంటి పేపర్స్ కావచ్చు అన్ని కూడా ముందుగానే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ హాల్ మీరు చెక్అవుట్ చేసుకొని అన్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు లైక్ ఏ విధంగా అంటే ఏ మిస్టేక్ దొరికినా కానీ మనకు ఎగ్జామినేషన్ హాల్ నుంచి వాళ్ళు బయటకు అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీటితో పాటు మీకు సంబంధించిన వాటర్ బాటిల్ ఓకే హ్యాండ్ క్యాచ్ కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అనమాట లైక్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కొంచెం లైక్ దాహం చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, హ్యాండ్ కచ్ కూడా క్యారీ చేయండి. ఓకే, దీంతో పాటు మెయిన్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంకోటి అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామినేషన్ ఎలా రాయాలి అని ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అందరు కూడా ఏమి ఇస్తారు, ముందుగా ఓఎంఆర్ సీటు, తర్వాత క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారనమాట. ఈ యొక్క ఓఎంఆర్ సీట్ వచ్చేసి మీరు అందరు కూడా మీకు సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ టు ఆన్సర్ మీరు ఇక్కడ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు, క్వశ్చన్ బుక్లెట్ లో చూస్తూ ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎలా ఫిల్అప్ చేయాలి అని ముందుగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి అన్నమాట మీకు ఏ క్వశ్చన్ రైట్ అనిపిస్తుందో ఆ క్వశ్చన్ మీరు అక్కడ ఒక క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉంటాయి, ABCD. ఓకే, మీకు అందులో ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే ఆ యొక్క క్వశ్చన్ కి ఆ యొక్క ఆన్సర్ మీరు బబ్లింగ్ చేయాలి. అంటే చెప్తారనమాట, బ్లూ పెన్ తో చేయమంటారా, బ్లాక్ పెన్ తో చేయమంటారు, మీకు అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూటర్ వారు చెప్తారు. వారి ప్రకారం మీరు అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ కూడా బబ్లింగ్ చేసే విధానం ఏ విధంగా ఉండాలంటే కరెక్ట్ గా అనమాట సర్కిల్ ఉంటుంది, సర్కిల్ లోనే మీకు బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అర్థం అవ్వడానికి ఒక ఇన్స్ట్రక్షన్ పే చేస్తామని చెక్అవుట్ చేయండి. మీరు అందరూ కూడా ఈ విధంగా అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి చిన్న గీత కూడా మీ ఓఎంఆర్ సీట్ లో పడ్డా కానీ మీ యొక్క పేపర్ అయితే వాల్యుయేషన్ చేయరు. అదేవిధంగా సర్కిల్ దాటినా మీరు సమ్ సర్కిల్ డ్రా చేసిన అందులో మీకు మార్క్స్ రావన్నమాట. అంటే మీ ఎగ్జామినేషన్ మీరు కరెక్ట్ క్వశ్చన్ కి ఓకే కరెక్ట్ ఆన్సర్ కి మీరు బబ్లింగ్ చేసినా కానీ మీరు లైక్ ఏ విధంగా అంటే కొంచెం బబ్లింగ్ చేస్తే
లైక్ మొత్తం కంప్లీట్ చేసి కొంచెం బయటకు వచ్చిన గీత దాటినా కానీ మీకు మార్క్స్ అయితే ఇవ్వరనమాట. కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ పే చేసాను కదా, మీరు అందరూ అన్నమాట ఇక్కడ ఇన్స్ట్రక్షన్ పేజ్ ఫాలో అవ్వండి. మీరు అందరూ కూడా సర్కిల్ ఎలా ఉంటే సర్కిల్ దాటకుండా మొత్తం బబ్లింగ్ చేస్తే మీకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ దాదాపుగా ఈ యొక్క ఎగ్జామినేషన్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ గా 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్ మీరు 100 ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. మీకు ఎగ్జామ్ వచ్చినా రాకుండా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ మెయిన్ సెక్షన్ ఒకటి ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్లు వస్తాయి, నాకు 10 క్వశ్చన్లు వస్తాయి, 10 క్వశ్చన్లు పెట్టి వస్తుంటే కలవ గైస్, మొత్తం మీరు ఎగ్జామ్ పేపర్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మేము ఎటువంటి ప్రిపరేషన్ చేయలేదు, మేము ఎలా పబ్లింగ్ చేయాలి, మాకు అసలు ఎలా ఎగ్జామినేషన్ రాయాలని మీకు అందరు కూడా డౌట్స్ ఉన్నాయి కదా, మీకు వీడియో స్టార్టింగ్ చెప్పినాను, ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ముందుగా మీకు ఈ యొక్క పేపర్ ఇస్తారు, మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు కదా, దాదాపుగా 5 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు అనమాట. ప్రతి ఒక్కటి ఏమి ఇస్తారు అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు లో మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ చదవండి. అందులో నుంచి మీకు ఏదో క్వశ్చన్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ అయితే బబ్లింగ్ చేయండి. ఓకే, ఫస్ట్ మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ అయినా సార్ పర్లేదు, అన్ని క్వశ్చన్ ఒకసారి మీరు బబ్లింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మీరు ఏదన్నా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఐదర్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు. ఓకే, అదే క్వశ్చన్, ఓకే మీకు రాని క్వశ్చన్ అన్ని కూడా అదే క్వశ్చన్ మీరు ఒకటే క్వశ్చన్ మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకటే క్వశ్చన్ మీరు బబ్లింగ్ చేస్తే ఏమవుతుందంటే దాదాపు మనకు 100 క్వశ్చన్లు ఉంటాయి అనుకోండి. ఈ యొక్క 100 క్వశ్చన్లలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అంటే ఒక ఆప్షన్ ఏ ఆప్షన్కి వచ్చేసి దాదాపుగా ఒక 12 రైట్ అవ్వచ్చు. తర్వాత మీరు బి బబ్లింగ్ చేసిన అనుకో ఒక 15 అంటే ఈ విధంగా అంటే ఆప్షన్కి వచ్చే దాదాపు మనకు 15 నుంచి 20 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు అక్కడనో ఇక్కడ ఒక 10-15 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా బబ్లింగ్ చేసినా కానీ మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు బబ్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ 15 ప్లస్ ఈ ఒక 20 ఎన్నైతే మనకు దాదాపుగా 35. ఓకే, మన 35 అయితే మనం అయితే క్వాలిఫై అవుతాం ఎగ్జామినేషన్ లో, మనకైతే మెరిట్ ఒక మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం ఏదో ఒక స్కూల్లో మనకైతే సీట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి అయితే నా నుంచి సజెషన్ ఏదన్నమాట, ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్ పాటించండి. అదే విధంగా ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ గా పూర్తిగా ఎండ్ వరకు, ఓకే 2 గంటల టైం ఉంటే 2 గంటల వరకు కూడా మీరు మంచిగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు అందరూ కూడా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటా ఉన్నాను. మీకు ఫర్దర్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు మీ మెరిట్ మార్క్స్ బట్టి మీకు అందరూ కూడా రిజల్ట్స్ టైంలో మీ యొక్క మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది, మీకు ఏ స్కూల్లో సీట్ వచ్చింది, ఎప్పటి నుంచి మీకు ఎప్పటి వరకు జాయిన్ కమ్మన్నారు, ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు తీసుకురామని చెప్పినారు, అన్ని కూడా మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఒక మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు ఏ స్కూల్ నుంచి సీట్ వస్తుందో ఆ స్కూల్ వారిని కూడా ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు పాటించండి. ఓకే స్టూడెంట్స్, ఓకే పేరెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినాను. ఓకే, కంప్లీట్ గా ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. దగ్గర అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మనకు కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ చేయండి. ఓకే, ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కూడా మీరు మన కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మళ్ళీ మీకు అందరూ కూడా మీ యొక్క మెసేజ్ చూసి నేను మళ్ళీ రిప్లై పెడుతూ మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అందరికీ ముందుగా ఆదరణ చేస్తా ఉన్నాను. మంచి స్కోర్ రావాలి, మంచి స్కూల్లో సీట్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.